తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం గ్రామంలో శనివారం రెవెన్యూ సదస్సు జరిగింది. గోకవరం తహసీల్దార్ గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతుల నుండి అర్జీలను స్వీకరించారు. అంతేకాకుండా తహసీల్దార్ సమస్యలు నెలకొన్న భూములకు పరిశీలించి రైతులతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తనకాల నాగేశ్వరరావు మాట్లాడుతూ అచ్యుతాపురం గ్రామంలో ఉన్న భూములకు సంబంధించి రైతులు శ్రీరంగపట్నం గ్రామంలో ఎక్కువగా ఉండటం వల్ల అదనంగా మరొక రోజు శ్రీరంగపట్నంలో రెవెన్యూ సదస్సు నిర్వహించాలని ఆయన కోరారు. తర్వాత ఈ నోట అన్నించుకున్నాడండి. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫస్ట్ ల్యాండ్ టైటిలింగ్ ఇక్కడ రద్దు చేసి రైతులకు చాలా న్యాయం చేసింది. అంతేకాకుండా ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రతి గ్రామాన్ని రైతులు వెళ్ళకుండా రైతుల దగ్గరికి ప్రభుత్వం వెళ్ళేలాగా ఈ రెవెన్యూ సదస్సులు పెట్టడం చాలా సంతోషించదగ్గ విషయం. కానీ ఈవేళ ఏదంటే అచ్యుతాపురం గ్రామంలో ఉన్నటువంటి రెవెన్యూ విలేజ్లో శ్రీరంగపట్నం గ్రామానికి సమానంగా 60% భూములు రైతులు శ్రీరంగపట్నంలో ఉన్నారు. అంచేత ఒక్కరోజు రెవెన్యూ సదస్సు శ్రీరంగపట్నం గ్రామంలో ఏర్పాటు చేయాలని కోరటానికి ఇప్పుడు తహసీల్దార్ గారి దగ్గరికి రావడం జరిగింది. అంతేకాకుండా రైతుల దగ్గరికి వెళ్ళవలసిన బాధ్యత ప్రభుత్వం మనకు అప్పచెప్పింది కాబట్టి ఆ బాధ్యత నెరవేర్చి రైతులకు అందుబాటుగా ఉన్న ప్రభుత్వంగా ఎన్డీఏ